వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ వర్షాకాలం వచ్చిందంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఫీవర్స్ అనేవి చూస్తూ ఉంటాము. మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ భారతి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, చిన్నపిల్లల్లో వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. సో ఎక్కడ ఫీవర్ వస్తుందో ఏంటోనని. సో వ్యాక్సిన్స్ ఇచ్చినా కానీ ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి జనరల్గానే. సో ఈ ఫీవర్స్ అనేవి ఎందుకు, వీటి నుంచి మన పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? జనరలీ మీరు చూస్తే ఎవ్రీ సీజన్ ప్రతి సీజన్కి ఒక కొత్త ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్లో చూస్తే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వర్షాకాలంలో చూస్తే ఫ్లూ, జనరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ కాఫ్ ఫీవర్ ప్రతిరోజు ఇది వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ వేరే వింటర్లో వస్తే వీజింగ్, ఆస్మా, ఇలాంటి బ్రాంకైటిస్ ఇష్యూస్, వేరే కొన్ని వైరసెస్ యాక్టివ్ ఉంటాయి. అప్పుడు ఇది ఏంటంటే అప్పుడప్పుడు ఉండే వెదర్కి, బయట టెంపరేచర్ ఎలా ఉందో ఆ వెదర్కి ఉండాల్సిన యాక్టివ్ వైరసెస్, యాక్టివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి పిల్లల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. పర్టికులర్గా చూస్తే ఇప్పుడు సమ్మర్లో పిల్లలకి యూజువలీ స్కూల్ లీవ్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు స్కూల్ జూన్లో రీఓపెన్ అవుతుంది. మిడ్ జూన్లో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ వైరసెస్ అన్ని యాక్టివ్ అవుతాయి. ఒక బేబీకి వచ్చినా చాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు పోయి ఇంట్లో ఇంకా నలుగురికి స్ప్రెడ్ చేస్తారు. ఈ స్ప్రెడ్డింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ కి నిజంగా ఒక బ్రేక్ ఉంటుంది. ఒక 10-15 days బ్రేక్ ఉంటుంది కదా. పిల్లలకి చాలా వరకు తగ్గిపోయి మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అయితే ఇప్పుడు అని కాదు, ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి ఇయర్ కి మనం కొత్త కొత్త వైరసెస్ కూడా చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు కోవిడ్ చూసాము, కోవిడ్లోనే అంత సబ్ కేటగిరీస్ చూసాము, వేరియేషన్స్. ఇలాంటి కొన్ని వైరసెస్ మ్యూటేషన్స్ అవుతాయి, కొత్తగా యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఇయర్లో చికెన్ గునియా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే చికెన్ గునియా మనం వినట్లేదు. ఇలాంటి కొన్ని వైరసెస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరసెస్ యాక్టివ్ అయిపోతాయి. సో ఇన్ఫెక్షన్స్ అనేసినది వస్తూ ఉంటాయండి ఎవ్రీ సీజన్కి. బట్ దాంట్లో నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం అనేసినది జనరలీ ఏ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్స్ ఉన్నాయో అది వేసుకోవడం ఒకటి. ఏ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్ అవైలబుల్ లేదో దాంట్లో నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినది ఎలా అంటే, ఎవరైనా పిల్లలకు కోల్డ్ కాఫ్ ఎలాంటివి ఉంటే మాక్సిమం స్కూల్కి పంపించకుండా ఇంట్లో పెట్టుకోవడం, మిగతా పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్, ఒకవేళ మీరు పనిలో ఉంటారు, మీకు లీవ్ దొరకలేదు, బేబీని చూసుకోవడానికి పరిస్థితి లేదు అంటే డే కేర్స్ కూడా ఉన్నాయి, అలాంటి ఎక్కడైనా వదిలేయవచ్చు. లేదా స్కూల్కే పంపిస్తున్నారంటే ఒక మాస్క్ పెట్టేసి పంపించడం, సో దట్ ఆ పిల్లలకి కాఫ్ ఎటిక్విట్స్ టీచ్ చేయడం. అంటే పిల్లలు కాఫ్ చేస్తే ముక్కు, నోరు మూసుకోవాలి, కవర్ చేసుకోవాలి, లేదా ఇలాంటి ఎల్బోలో కాఫ్ చేయాలి, ఇలాంటి బేసిక్ థింగ్స్ ఇవన్నీ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. అది సెకండ్. అండ్ మూడోది, పిల్లలకు ఇదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే త్వరగా తగ్గిపోవాలి అనేసి డాక్టర్స్ని ప్రెషర్ చేయడం ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. ఒక 3 days 5 days వెయిట్ చేస్తే, అబ్జర్వేషన్లో ఉండాలి, డాక్టర్స్ దగ్గర కలవాలి, బేబీ స్టేబుల్గా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. కానీ అన్ని సిమ్టమ్స్ వెంటనే నెక్స్ట్ డేవే తగ్గిపోవాలి అనేసి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అది న్యాచురల్గా రికవర్ అయితే అప్పుడు యాంటీబాడీస్ ఉంటాయి బాడీలో. నెక్స్ట్ టైం ఆ సేమ్ ఇన్ఫెక్షన్ వచ్చినాక బేబీ తట్టుకుంటుంది, ఈజీగా రికవర్ అయిపోతారు. వెంటనే యాంటీబయోటిక్స్ ఇవ్వడం. అది యాంటీబయోటిక్స్ అనేసినది ఏంటి, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీరే ఎగ్జామ్కి చదివి రాస్తే అది మీ న్యాచురలీ మీరే యూ విల్ లెర్న్ కదా. రెండోది, మీరు ఏదైనా ట్యూషన్లో పోయి నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎగ్జామ్ ఇంకా బెటర్గా రాయొచ్చు. దట్ ఈస్ వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అనేది మీకు ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కానీ మీ బాడీయే చేస్తుంది. వ్యాక్సిన్కి యాంటీబాడీస్ కూడా మీ బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మీ బాడీయే ఆ యాంటీబాడీస్ పెట్టుకొని పని చేస్తుంది. యాంటీబయోటిక్స్ యూజ్ చేయడం అనేసినది బిట్ రాసినట్టు. ఓకే, ఒక పేపర్లో రాసి పెట్టుకొని అది చూసి రాస్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ కదా. మీరు చేయలేదు, ఆ ఎగ్జామ్లో పాస్ అయినది మీరు కాదు, ఆ బిట్ పేపర్. సో అలాగే యాంటీబయోటిక్స్ అనేసినది. సో అది యూజ్ చేయకుండా ఐదర్ మీరు న్యాచురల్గా రికవర్ అవ్వాలి, పిల్లల్ని న్యాచురల్గా రికవర్ అవ్వడానికి అలో చేయాలి. పర్టికులర్లీ డాక్టర్స్ని ప్రెషర్ చేయకుండా, ఓకే డాక్టర్ చెప్తున్నారా ఒక రోజు వెయిట్ చేద్దాం, 2 రోజు వెయిట్ చేద్దాం, ఇది వైరల్ లాగానే ఉంది, 2 daysలో రికవర్ అయిపోతుంది అంటే అది ఈ డాక్టర్ సరిగా చూడలేదనేసి వేరే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చినాక ఒక రోజులోనే తగ్గిపోయిందా చాలా హ్యాపీగా ఉండడం. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే అందరూ యాంటీబయాటిక్స్ రాయడం అయితే ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. న్యాచురల్గా రికవర్ అవ్వడం అంటే ఎట్లా? న్యాచురల్గా రికవర్ అవ్వడం అంటే, ఇప్పుడు మీకు బాడీలో ఒక వైరస్ వచ్చింది, ఇప్పుడు కోవిడ్ కూడా మనకు తెలుసు కదా, వ్యాక్సిన్ రాకముందు ఏమైంది,
అందరూ కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ కాంప్లికేషన్స్ రాలేదు కదా, బాడీలో కోవిడ్ వచ్చింది, సిమ్టమ్స్ వస్తాయి, కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ అవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. ఒక 3 days ఉంటుంది, 4th 5th డే మెల్లగా ఫీవర్ తగ్గుతుంది, తర్వాత కాఫ్ అన్ని మెల్లగా తగ్గిపోతాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వేవ్ లో కరోనా వైరస్ వచ్చినా కూడా వాళ్ళకి అంత సిమ్టమ్స్ ఫస్ట్ వేవ్ లాగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి దానికి. సో యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వైరస్ వచ్చినాక వెంటనే యాంటీబాడీస్ రియాక్ట్ అవుతాయి. ఫస్ట్ నుండి అన్ని ప్రొడక్షన్ ఆ స్టేజ్ అవసరం లేదు, ఆల్రెడీ రెడీమేడ్ గా ఉంది. సో వైరస్ వచ్చిన వెంటనే యాంటీబాడీస్ రియాక్ట్ అవుతాయి, సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి, 1-2 రోజులు రికవర్ అయిపోతారు. ఇంకా 2-3 times తర్వాత ఆ రియాక్షన్ కూడా ఉండదు, వైరస్ వచ్చినది పోయినది కూడా మీ బాడీకి తెలీదు. అది న్యాచురల్ రికవరీ అంటాము. హాస్పిటల్ కి ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎంత టెంపరేచర్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళాలి? ఇప్పుడు బేబీకి ఫీవర్ వచ్చింది, బేబీ ఏజ్ ప్రకారం ఇది మారుతుందండి. ఎవరైనా సరే 1 year ఏజ్ కి తక్కువ ఉండే పిల్లలు అంటే, 1 month ఏజ్ కి తక్కువ ఉండే పిల్లలు అంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకైతే చాలాసార్లు ఇన్ఫెక్షన్ ఫీవర్ గా కూడా ప్రెసెంట్ అవ్వకుండా లో టెంపరేచర్ లాగా ప్రెసెంట్ అవ్వచ్చు. సో లో టెంపరేచర్ కానీ ఫీవర్ కానీ ఏదైనా సరే 1 month కింద ఏజ్ లో ఉండే పిల్లలు వెంటనే డాక్టర్ దగ్గర చూపించాలి. ఆ రోజే అప్పటికప్పుడే చూపించాలి. ఫస్ట్ థింగ్. 1 month దాటిన పిల్లలు అయితే 1 month నుండి 2 years ఏజ్ వరకు ఉండే పిల్లలకు టెంపరేచర్ పట్టి, ఇప్పుడు వచ్చిందా ఫీవర్, 1 రోజు 2 రోజు వెయిట్ చేసేసి తర్వాత డాక్టర్ దగ్గర చూపించవచ్చు. ఒక 1 or 2 కైనా ఎక్కువగా టెంపరేచర్ ఉంది అనుకోండి, వెంటనే చూపించడం బెస్ట్. ఎంత టెంపరేచర్? 102 degree Fahrenheit కైనా ఎక్కువగా టెంపరేచర్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూపించాలి. లేదా ఒక 3 days దాటి కూడా ఫీవర్ కంటిన్యూ అవుతుందంటే డాక్టర్ దగ్గర చూపించుకోవడం. జనరల్ గా 1 month దాటిన పిల్లలు, 1 month పిల్లలకైతే ఇమీడియట్ తీసుకెళ్ళాలి. ఇమీడియట్ గా ఏ టెంపరేచర్ అయినా సరే. అండర్ 1 month అంటే మీకు ఒక 99.5 100 ఉంటే కూడా వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బయట అంత సిమ్టమ్స్ ఉండదు. ఇప్పుడు పెద్ద పిల్లలు అంటే 1 month దాటిన పిల్లలు అంటే 1 or 2 days వెయిట్ చేయొచ్చు. 3rd day కల్లా ఫీవర్ తగ్గకపోతే, లేదా స్టార్టింగ్ డే మీకు 102 కైనా ఎక్కువగా టెంపరేచర్ ఉంది అంటే బాడీలో ఏదైనా ర్యాషెస్ లాంటి, ఇలాంటి అమ్మవారి టైప్ ర్యాషెస్ లాంటి ఏదైనా బాడీలో వస్తే, ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే ఇయర్ పెయిన్ ఉంటే, లేదా కొంచెం డెలీరియం అంటాము, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము ఇలాంటి అండర్స్టాండింగ్ లేకుండా ఏదేదో మాట్లాడడం, లేదా అన్కాన్షియస్ గా ఉండడం, ఇలాంటి వాళ్ళ కాన్షియస్నెస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూపించాలి. అదర్వైజ్ 2 to 3 days డెఫినెట్ గా ఇంట్లోనే వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఎంత టెంపరేచర్ ఉంటే అది నార్మల్ టెంపరేచర్ డాక్టర్ గారు వీళ్ళకి? చిన్న పిల్లలకు అడల్ట్ కి అందరికి టెంపరేచర్ రేంజ్ అయితే ఒకటే అండి. మనం వేరే వేరే ప్లేసెస్ లో మెషర్ చేస్తాం కదా. ఇప్పుడు కోర్ బాడీ టెంపరేచర్ 98.4 అంటాము, బట్ కోర్ బాడీ అనేసినది మన హార్ట్ లో ఉండే టెంపరేచర్ ని చెప్పడం. అదైతే మెషర్ చేయడం అసలు పాసిబుల్ లేదు కాబట్టి మనం వేరే వేరే ప్లేసెస్ లో మెషర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మౌత్ లో చెక్ చేస్తాము, లేదా ఆంపిట్ లో చూస్తాము. ఈ మధ్య 4head థర్మోమీటర్స్ చాలా వచ్చేసాయి, 4head లో కూడా టెంపరేచర్ చెక్ చేస్తాము. చిన్న పిల్లలకు రెక్టమ్ లో కూడా చెక్ చేస్తాము. ఇందులో బెస్ట్ అయితే చిన్న పిల్లలకు రెక్టల్ టెంపరేచరే. అది కోర్ బాడీ టెంపరేచర్ కి వెరీ క్లోజ్ టు కోర్ బాడీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి రెక్టల్ టెంపరేచర్ బెస్ట్ అంటాము. కానీ రెక్టల్ టెంపరేచర్ 100.5 అబవ్ ఉంటేనే ఫీవర్, 100.5 కన్నా ఎక్కువ ఉంటేనే ఫీవర్ అంటాము. ఓకే, అలాగే మనం మౌత్ లో చూస్తున్నామా 100 కైనా ఎక్కువ ఉంటేనే అది ఫీవర్ అంటాము. ఆంపిట్ లో 99 అబవ్ ఉంటే ఫీవర్ అంటాము. ఇది వేరే వేరే ప్లేసెస్ లో టెంపరేచర్. ఇప్పుడు ఈజీ అందరికి అంటే, ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉండారనుకోండి, 2 కోసం 2 థర్మోమీటర్ పెట్టుకోవడానికి అవసరం లేదు. మౌత్ లో అంటే 2 ఉండాలి. ఆంపిట్ లో అయితే అందరికి ఈజీ. ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్ లో, ఒక క్లినిక్స్ లో కూడా ఆంపిట్ లో అయితే అందరి పిల్లలకి జస్ట్ ఒక స్టెరిలియం పెట్టి క్లీన్ చేసేసి అందరి పిల్లలకు ఆ సేమ్ థర్మోమీటర్ యూజ్ చేసుకుంటాం. సో మౌత్ అయితే ఈ మధ్య అంతా రికమెండ్ చేయట్లేదు. ఇంట్లో సింగిల్ బేబీకి యూజ్ చేస్తున్నారంటే ఓరల్ టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. జనరలీ ఆంపిట్ టెంపరేచరే. అది కూడా ఈ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ కైనా నార్మల్ డిజిటల్ థర్మోమీటర్ ఉంది కదా, ఆ థర్మోమీటర్ యూజ్ చేయడమే బెస్ట్. మెర్కురీ థర్మోమీటర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మెర్కురీ పాయిజనింగ్, అందులో నుంచి రిలీజ్ అయ్యే ఫ్యూమ్స్, అది ఒకవేళ బ్రేక్ అయినాక వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి మెర్కురీ థర్మోమీటర్స్ ఇలాంటి ఫీవర్ టెంపరేచర్ మెజర్మెంట్ కి అయితే అస్సలు బ్యాండ్ అండి. అది వేరే వేరే సిచ్యువేషన్స్ లో వీళ్ళు ల్యాబొరేటరీ యూసేజ్ కి యూజ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలకు టెంపరేచర్ మెషర్ చేయడానికి నార్మల్ డిజిటల్ థర్మోమీటర్ 100-150 రూపీస్ ఉంటుంది. అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఆంపిట్ లో 99 కైనా ఎక్కువ ఉంటే ఫీవర్, అప్పుడు మందు ఇవ్వడం స్టార్ట్ చేయవచ్చు. 100 వరకు కూడా వెయిట్ చేయవచ్చు మందు ఇవ్వకుండా. ఫీవర్ అనేసినది ఒక జస్ట్ సిమ్టమ్. అదేంటది, ఇప్పుడు మీ బాడీలో
ఒక ఫైటింగ్ జరుగుతుంది ఒక వైరస్కి లేదా ఒక బ్యాక్టీరియాకి ఒక జర్మ్కి మీ బాడీలోనే ఇమ్యూన్ సెల్స్కి రెండు ఫైట్ చేస్తూ ఉన్నాయి అనేసి మీకు బయట ఫీవర్ అనేసి చూపిస్తుంది అంతే. ఈ ఫీవర్ ఎందుకు దేవుడు క్రియేట్ చేశారు? ఇలాంటి ఒకటి మీకు తెలిసి ఏమైపోతుంది, ఎనీవే ఇమ్యూన్ సిస్టమ్ విల్ టేక్ కేర్. కాబట్టి ఎందుకు ఇది వచ్చింది అంటే బాడీ టెంపరేచర్ రైజ్ అయితే ఈ ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి కదా అవి చాలా యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు నార్మల్ బాడీ టెంపరేచర్కైనా టెంపరేచర్ కొంచెం పెరిగేటప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివ్ అయిపోతుంది. దానికి ఒక సిగ్నల్, ఓకే పని ఇంకా చెయ్యాలి, ఏదో ఒకటి వచ్చింది చూసుకోవాలి అనేసి. సో అందుకే ఫీవర్ రైస్ అవ్వడం. ఇన్ఫ్యాక్ట్ టెంపరేచర్ తగ్గిపోతే మనం ఇన్హేల్ చేసే ఎయిర్లో కూడా 5 degrees టెంపరేచర్ తగ్గిపోతే అక్కడ ఉన్న లోకల్ ఇమ్యూన్ సెల్స్ చాలా ఇన్యాక్టివ్ అయిపోతాయి. అందువల్లనే ఐస్ క్రీమ్ తింటే, కూల్ డ్రింక్స్ తాగితే వెంటనే థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ వస్తున్నాయి కదా. దట్ ఈస్ బికాస్ ఆ టెంపరేచర్ వెంటనే ఆ ఏరియాలో టెంపరేచర్ తగ్గిపోతుంది. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వైరసెస్, బ్యాక్టీరియా వెంటనే అటాక్ చేస్తాయి. సో టెంపరేచర్ రైజ్ అవ్వడం ఒక మంచి పర్పస్ కోసమే. అది ఏదైనా చేసి టెంపరేచర్ని రెడ్యూస్ చేయాలని కాదు, కానీ చిన్నపిల్లలు తట్టుకోలేకపోతారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి కంఫర్ట్ జోన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంటే. కానీ దానికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అయ్యో ఫీవర్ వచ్చింది అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫీవర్ వచ్చింది, క్రోసిన్ పారాసిటమాల్ మందు ఫస్ట్ లైన్ పారాసిటమాల్. ఫీవర్ వచ్చినప్పుడు ఇస్తే సరిపోతుందా లేదా 4 hours ఆ రోజు ఉందని ఇవ్వాలా? వెరీ గుడ్ క్వశ్చన్ మా. ఇది చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఇది ఫీవర్ ఎలా రైజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దాంట్లో నుంచి కొన్ని రిలీజ్ అవుతాయి కదా, కొన్ని అది ఇన్ఫ్లమాటరీ ఏజెంట్స్ అంటాము, అలాంటి రిలీజ్ అవుతాయి. అప్పుడు బాడీలో ఒక సెట్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ ఎండ్ ప్రోడక్ట్గా ప్రాస్టాగ్లాండిన్ E అనేసిన ఒక ఎంజైమ్ అనుకోండి, ఒక ప్రోడక్ట్, ఒక మీడియేటర్ రిలీజ్ అవుతుంది. ఆ మీడియేటర్ ఏం చేస్తుందంటే బాడీలో, బ్రెయిన్లో హైపోథలామస్ అనేసిన ఒక సెంటర్, అది థర్మోస్టాట్ ఆఫ్ అవర్ బాడీ. ఆ బాడీ థర్మోస్టాట్ని రీసెట్ చేస్తుంది. 102 ఈ టెంపరేచర్కి రైజ్ చెయ్యు, 101 ఈ టెంపరేచర్కి రైజ్ చెయ్యు అనేసి థర్మోస్టాట్ని రీసెట్ చేస్తుంది. అప్పుడు మీ బాడీ టెంపరేచర్ కూడా దాని ప్రకారం పెరిగిపోతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం ఏదో ఒక పాయింట్లో కట్ చేయడమే ఈ పారాసిటమాల్ది పని. ఈ ప్రాస్టాగ్లాండిన్ E2 ఉంది కదా, ఆ ప్రొడక్షన్ని స్టాప్ చేయడం పారాసిటమాల్ది పని. అది స్టాప్ చేయడం వల్ల థర్మోస్టాట్ రీసెట్ అవ్వదు, సో మీ బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఇది ఎప్పుడు చేయాలి? ఆ ప్రాస్టాగ్లాండిన్ E2 రిలీజ్ అయితేనే ఇది స్టాప్ చేయొచ్చు. మీకు ఫీవరే లేనేటప్పుడు మధ్యలో పోయి ఇవ్వడం వల్ల ఏం అడ్వాంటేజ్ లేదు. అఫ్ కోర్స్ ఆ పారాసిటమాల్ బాడీలో ఉండే వరకు ఈ టెంపరేచర్ మళ్ళీ రైజ్ అయితే తగ్గిస్తుంది, కానీ మీకు తెలియకుండా పోతుంది ఫీవర్ వస్తుందా, ఈ బేబీకి తగ్గిపోయిందా, అండ్ ఈ ఇచ్చిన పారాసిటమాల్ కూడా వేస్ట్ అయిపోవచ్చు ఈ ప్రాస్టాగ్లాండిన్ రిలీజ్ అవ్వకపోతే. సో ఎప్పుడు బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుందో అప్పుడు మాత్రం ఇస్తే చాలు. ఇట్స్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఒక 3-day కోర్స్ పారాసిటమాల్ ఇచ్చినా ఫీవర్ అసలు తగ్గిపోతుంది, డాక్టర్ చెప్పారు 2 daysకి ఎవ్రీ 6 hours ఇస్తూ ఉండాలి, అలాంటి డెఫినెట్గా కాదు. అది జస్ట్ ఒక సిమ్టమ్ రిలీవర్, ట్రీట్మెంట్ కాదు. ఆ ఉండే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పారాసిటమాల్ ఏం చెయ్యదు. సిమ్టమ్ రిలీఫ్, సిమ్టమ్ వస్తే ఇవ్వాలా, లేదా అవసరం లేదు. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో 3 days తర్వాత కూడా తగ్గకపోతే డాక్టర్ దగ్గర చూపించాలి. కొంతమంది స్పాంజింగ్ చేస్తారు కదా, ఫీవర్ చాలా ఎక్కువైపోయింది అనుకోండి. ఇప్పుడు పారాసిటమాల్ చెప్తున్నాము బేసిక్ మెడిసిన్, కానీ అది చాలా మైల్డ్ అండ్ సేఫ్ మెడిసిన్ అండి, రిలేటివ్లీ సేఫ్. దానికి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ రిలేటివ్లీ సేఫ్ మెడిసిన్. ఒక 3 days 5 days వరకు కూడా ఈజీగా మనం కంటిన్యూస్ యూజ్ చేయొచ్చు. కానీ సమ్ టైమ్స్ ఈ మధ్య అది కూడా పిల్లలకు చాలా హై టెంపరేచర్స్ చూస్తున్నాము, 102, 103. క్లినిక్లో కూడా నేను నిన్న కూడా 104.5 ఈ టెంపరేచర్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇలాంటి టెంపరేచర్ అయితే పారాసిటమాల్లో కంప్లీట్గా మీకు 98, 99కి రాకుండా పోవచ్చు. బట్ పెద్ద పిల్లలు అనుకోండి, పారాసిటమాల్ ఇచ్చి ఒకవేళ 104, 101 or 100కి వచ్చింది, కొంచెం కంఫర్టబుల్గా ఉన్నారంటే పర్లేదు, దాంతో వదిలేయచ్చు. దానికైనా హయ్యర్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రూఫన్ ఉంది, ఐబుప్రూఫన్ ఉంది, మెఫెనమిక్ యాసిడ్ ఉంది, ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఈ మెడిసిన్స్ మీరు సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ మెడిసిన్స్లో కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. గ్యాస్ట్రైటిస్, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది ఫస్ట్, ఇది ఒక సింపుల్ కాంప్లికేషన్. కానీ రీనల్ ప్రాబ్లం, కిడ్నీస్ని అఫెక్ట్ చేయొచ్చు. కొంతమంది ఒకసారి మేము రాసిస్తాము, హై ఫీవర్ ఉంటే ఇది ఇవ్వండి అనేసి రాసిస్తాము. ఒకవేళ హై అయిపోయినా బేబీకి ఇది ఒక్కొక్క డోస్ యూజ్ చేసుకోండి, ఇచ్చినా బాగా టెంపరేచర్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారు, అది మాత్రమే యూజ్ చేస్తారు, పారాసిటమాల్ని టోటలీ పడేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. ఓన్లీ పారాసిటమాల్ ఫస్ట్. పారాసిటమాల్కి టెంపరేచర్ తగ్గకపోతే ఆర్ చాలా హై టెంపరేచర్స్ ఉంది, అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రమే ఈ మెడిసిన్స్ అండర్ డాక్టర్ అడ్వైస్ ఏదో 1 డోస్ 2 డోస్ అలాంటి యూజ్ చేయొచ్చు, రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. స్పాంజింగ్ చేయడం ఎలా అంటే
ఇప్పుడు బాడీ టెంపరేచర్ చాలా పెరిగింది, అప్పుడు తడి బట్టలు పెడతాము, అప్పుడు టెంపరేచర్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. కానీ నేను చెప్పాను కదా ఈ థెర్మోస్టాట్ రీసెట్ అవ్వడం విషయం. సో మనం జస్ట్ విడిగా తడి బట్టలు మాత్రం పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ థెర్మోస్టాట్కి ఇంకా ప్రాస్టాగ్లాండిన్ నుంచి సిగ్నల్ పోతూ ఉంటుంది కదా, అరే బాడీ టెంపరేచర్ తగ్గిపోయింది నాన్న ఇంకా పెంచు అనేసి బాడీ ఇంకా టెంపరేచర్ని రేస్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే పిల్లలకు చిల్స్ రావడం, ఓకే, రైగస్ రావడం, చాలా చలి వేస్తుంది అనేసి చిల్స్ వచ్చేస్తాయి. సో అలా విడిగా తడి బట్టలు మాత్రం పెట్టడం హై టెంపరేచర్కి ట్రీట్మెంట్ కాదు. పారాసిటమాల్ కూడా ఇచ్చేసి ప్రాస్టాగ్లాండిన్స్ని బ్లాక్ చేసిన తర్వాత టైం పడుతుంది కదా పారాసిటమాల్ యాక్షన్కి, అప్పుడు దానికి హెల్ప్ చేయడానికి మనం తడి బట్టలు పెట్టుకోవచ్చు. కానీ విడిగా అది మాత్రం సెపరేట్గా పెడితే ఇంకా టెంపరేచర్ రైజ్ అవ్వడం, చిల్స్ రైగర్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, జనరల్గా సీజనల్ ఫీవర్స్ సో ఇలా వస్తాయి, జ్వరాలు వస్తాయి, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో అయితే వ్యాక్సిన్స్ వేసాక కూడా పిల్లల్లో ఫీవర్స్ వస్తూ ఉంటాయి. సో వ్యాక్సిన్ తర్వాత కేర్ అంటే ఏముంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు వ్యాక్సిన్లో వచ్చే ఫీవర్కి ఈ ఇన్ఫెక్షన్లో వచ్చే ఫీవర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బికాజ్ వ్యాక్సిన్లో ఏం వేస్తున్నాము, ఆ బ్యాక్టీరియా వైరసే కదా ఇస్తున్నాము, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో కంట్రోల్డ్ అమౌంట్లో ఇస్తున్నాము. ఓకే, ఆ కంట్రోల్డ్ అమౌంట్లో మనం ఇచ్చేటప్పుడు మాకు ఒక్క విషయం తెలుసు, వచ్చినా కూడా ఈ ఫీవర్ మాక్సిమం ఒక 2 daysకి ఉంటుంది. కానీ ఆ సేమ్ ఇన్ఫెక్షన్ వైరస్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి నేను ఒక చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటున్నాం అనుకోండి, చికెన్ పాక్స్ వైరస్ వచ్చిన ఒక 1 weekకి ఫీవర్ ఉంటుంది, ఆ ర్యాషెస్ అన్నీ వస్తాయి, అవన్నీ సిమ్టమ్స్ మనం గో త్రూ చేయాలి. కానీ వ్యాక్సిన్ వేస్తే కూడా ఫీవర్ రావచ్చు, కానీ ఒక్క రోజు ఉంటుంది, మాక్సిమం 2 days ఉంటుంది, స్కిన్ లీషన్స్ అన్ని ఏం రావు. ఓకే, సో కంట్రోల్డ్ ఫీవర్ మాకు తెలుసు ఇన్ని రోజు ఉంటుంది అనేసినది. అప్పుడు కూడా అలాంటి సేమ్ క్యారే ఫీవర్ వచ్చిన పారాసిటమాల్ ఇవ్వడం. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకొని వచ్చినాక ప్రతి 6 hours ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారు, ఎందుకంటే ఫీవర్ వస్తుందని తెలుసు కదా, మరి ఎందుకు బేబీ సఫర్ చేయడం, 6 hours ఒకసారి ఇచ్చేద్దాం అనేసి ఇస్తారు. దీంట్లో ఒక హించ్ ఉందండి, ఏంటంటే ఒక స్టడీస్ కూడా చాలా స్టడీస్ ఉన్నాయి, థర్మల్ రెస్పాన్స్ టు వ్యాక్సిన్ ఇమ్యూనిటీ అనేసి. అదేంటంటే టెంపరేచర్ రైజ్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్కి ఉండాల్సిన యాంటీబాడీ ప్రొడక్షన్ ఉంది కదా, చాలా బాగా ఉంటుందన్నమాట. సో మనం వెంటనే ఇలాంటి పారాసిటమాల్ ఇచ్చేసి ఆ టెంపరేచర్ రైజే అవ్వకుండా చేయడం వల్ల అది ఆ రెస్పాన్స్ అయితే తగ్గిపోయి ఉండొచ్చు అనేసి స్టడీస్ ఉన్నాయి. దెన్ ఇంకా కొంతమంది అడుగుతారు, అంటే ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్కి ఫీవరే రాలేదు కదా, అంటే అది దానిది ఇమ్యూనిటీ ఉండదా అనేసి. అలా కాదు, ఏ వ్యాక్సిన్స్కి ఫీవర్ వస్తున్నాయో ఆ ఫీవర్ని రానివ్వండి, వచ్చిన తర్వాత పారాసిటమాల్ ఇవ్వచ్చు, కానీ ముందే ఫీవర్ వస్తుందని అనుకొని పారాసిటమాల్ ఇచ్చేస్తే ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ మేబీ స్లైట్గా రెడ్యూస్ అవ్వచ్చు. సో అది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. వ్యాక్సిన్ తర్వాత అంటే కేర్ అంటే ఇంటికి వెళ్ళాక చాలా మంది స్నానాలు చేయించడం అలా ఉంటుంది కదా, అది చేయించవచ్చా? అదన్నీ చేయించవచ్చు. అది కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయండి, డిపిటి లాంటి వ్యాక్సిన్స్ తప్ప మెజారిటీ వ్యాక్సిన్స్కి మీకు ఎక్కువగా ఫీవర్ అలాంటి ఏం రాదు, వాళ్ళకి లోకల్ పెయిన్ కూడా ఏం ఉండదు. ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ చాలా రీఫైన్డ్ అండ్ ప్యూరిఫైడ్ ప్రాసెస్లో వస్తున్నాయి కాబట్టి లోకలీ పెయిన్, స్వెల్లింగ్ కరెక్ట్ టెక్నిక్లో, ఇప్పుడు మజిల్లో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ డీప్ మజిల్లో ఇవ్వడం, స్కిన్ కింద ఇవ్వాల్సినది అక్కడ కరెక్ట్ సైట్లో ప్రాపర్గా ఇచ్చే వ్యాక్సిన్కి మీకు లోకల్ స్వెల్లింగ్ కానీ రియాక్షన్స్ కానీ కూడా రావడం చాలా తక్కువే. సో ఇంటికి పోయినాక రొటీన్ మాలిష్ చేయడం, స్నానం ఇవ్వడం, వాళ్ళ రొటీన్ డయట్లో ఏం మార్పు చేయడానికి అవసరం లేదు, అన్ని రొటీన్ కంటిన్యూ చేయొచ్చు. ఒకటి ఫీవర్, ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా ఫీవర్ కానీ ఇలాంటి వ్యాక్సిన్ ఫీవర్ కానీ వేరే ఫీవర్ కానీ వచ్చినా కూడా హైడ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ వాళ్ళు చాలా అడుగుతారు, ఇది బనానా ఇవ్వచ్చా డాక్టర్, ఇది ఇవ్వచ్చా, అది ఇవ్వచ్చా అనేసి ఫుడ్ విషయంలో చాలా అడుగుతారు, కానీ వాటర్ని చాలాసార్లు మర్చిపోతారు. ఫీవర్లో కూడా డిహైడ్రేట్ అవుతారు. ఇంకొకటి ఫీవర్ వచ్చినా వాళ్ళు ఏం తినరు, దాగరు, అప్పుడు ఇంకా వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. సో హైడ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాటర్ కంటెంట్ చూసుకోవాలి, ఏ విధమైన వాటర్ అయినా సరే, ప్లెయిన్ వాటర్, ఓరల్ రీహైడ్రేషన్, ఓఆర్ఎస్ లిక్విడ్ లాంటి, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, సూప్స్ ఇవ్వచ్చు, వెజిటబుల్ సూప్స్ కానీ నాన్ వెజ్ సూప్స్ కానీ అలాంటి సూప్స్ ఇవ్వచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు, బికాజ్ అది ఎక్కువ షుగర్ కంటెంటే ఉంటుంది కాబట్టి. మిగతా అన్ని ఇవ్వచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ప్లెయిన్ గ్లూకోజ్ వాటర్ ఇవ్వకూడదు, ప్లెయిన్ గ్లూకోజ్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ తప్ప మిగతా అన్ని లిక్విడ్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇన్ఫాంట్స్ అయితే మామూలుగా ఫార్ములా మిల్క్ అయితే ఓన్లీ మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ అంతే. ఫార్ములా మిల్క్ అనేసి సైడ్ లో పెట్టుకుంటాం, మదర్ మిల్క్. ఓకే, మదర్ మిల్క్ లో ఉండే బేబీస్ కి మదర్ మిల్క్ ప్లస్ సాలిడ్స్ కూడా ఇస్తున్నారంటే ఆ సాలిడ్స్ లోనే డైరెక్ట్ గా వాటర్ తీసుకోకపోతే ఇంకా కొంచెం పల్చగా చేసేసి ఆ సాలిడ్ ఫుడ్స్ ఇస్తే చాలు.
ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. ఇంకేదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.